వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మీషోలో కొన్న క్లే చిప్స్ గురించి ఫుల్గా డీటెయిల్గా చెప్పాలి అని చూపించాలి అనుకుంటున్నాను. క్లే చిప్స్ని చాలామందికి డౌట్ ఉంటుంది, అదేంటంటే క్లే చిప్స్ అంటే ఏంటి, అవి ఎలా యూస్ చేస్తారు, లేకపోతే ఎలా యూస్ చేయాలి, డిజైన్ ఆర్ట్లో ఎలా యాడ్ చేస్తారు అండ్ ఇలా చాలా డౌట్ పడ్డం చూస్తాం మనం బేసిక్గా. సో ఈ వీడియోలో క్లే చిప్స్ యూజ్, క్వాలిటీ, ప్రైస్ అన్నీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా నా దగ్గర ఉన్న ఈ పార్సిల్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నా కాస్ట్ వచ్చి 331 రూపీస్ అయింది. ఈ పార్సిల్లో మనకి మెయిన్గా 5 బాక్సెస్ ఇచ్చారు, చిన్ని బాక్సెస్. అందులో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ క్లే చిప్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు కాస్ట్ వచ్చి 331 రూపీస్ పడింది కాబట్టి మోస్ట్లీ చెప్పాలి అంటే ఈచ్ బాక్స్ వచ్చి నియర్లీ 60 to 65 రూపీస్ అలా అయ్యిందనమాట. అండ్ బేసిక్గా మనం బయట తీసుకున్న అంతే కాస్ట్ ఉంటుందేమో, బట్ నాకైతే ఈ క్లే చిప్స్ ఈ ప్రైస్కి వాళ్ళు క్వాలిటీ కూడా ఎక్కువ ఇచ్చినట్టున్నారు. సో ఇదైతే నాకు రీజనబుల్లే అనిపించింది. చూస్తుంటే అసలు కలర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. పింక్, బ్లూ, లావెండర్, వైట్, ఎల్లో, ఆరెంజ్ ఇలా అన్ని కలర్స్లో మిక్స్ చేసి ఈ క్లే చిప్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. అండ్ ఇవి చిన్నగా లైట్ వెయిట్గా ఉంటాయి కూడా. అండ్ డిజైన్ ఆర్ట్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అని చెప్తాను నేనైతే. ఇవి నెయిల్ ఆర్ట్స్కి కూడా యూస్ చేస్తారు, బట్ అవి ఎలా అని నాకు తెలీదు. నాకు జస్ట్ డిజైన్ ఆర్ట్స్లో ఎలా యూస్ చేయొచ్చు ఏంటి అని మాత్రమే తెలుసు. బేసికల్లీ క్లే చిప్స్ అంటే ఏంటంటే సాఫ్ట్ క్లేని ఒక డిజైన్స్ లాగా చేసి వాటిని మంచిగా ప్రెస్ చేసి కట్ చేసిన టినీ పీసెస్ అన్నమాట. మెయిన్లీ చెప్పాలంటే ఇవి 3 టైప్స్లో వస్తాయి: మ్యాటీ ఫినిష్, గ్లోజీ ఫినిష్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్డ్. ఇది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు నేను చూపించబోయేవి లైక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, హార్ట్స్ ఇలా చాలా డిజైన్స్లో ప్యాటర్న్డ్గా చేస్తారనమాట ఈ క్లే చిప్స్ అనేవి. ఇక్కడ ఈ వీడియోలో ఈ 5 డిఫరెంట్ క్లే చిప్స్ బాక్సెస్ కూడా నేను ఓపెన్ చేసి 1 by 1 మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనం ఈ డిజైన్ ఆర్ట్స్లో యూస్ చేసే ఈ క్లే చిప్స్ యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ ఆర్ట్లో క్లే చిప్స్ ఎలా యూస్ చేస్తారు అంటే బేసిక్గా డిజైన్లో లేయర్స్ క్రియేట్ చేస్తాం కదా. సో ఫస్ట్ లేయర్ మనం డిజైన్ వేసిన తర్వాత సెకండ్ లేయర్లోకి క్లే చిప్స్ని యాడ్ చేస్తారు. సో వాళ్ళ కలర్స్ డిజైన్లో ఫ్లోట్ అయిపోయి చాలా క్యూట్గా కనిపిస్తాయి. మనకి అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అంతేకాకుండా మనం ఫోన్ గ్రిప్స్లో అండ్ డిజైన్ కోస్టర్స్లో అండ్ కీ చైన్స్కి యూజ్ చేసుకోవచ్చు. బుక్ మార్కర్స్లో కూడా చాలా పాపులర్గా మనం ఈ క్లే చిప్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్లీ చెప్పాలి అంటే క్లే చిప్స్ వేయడం అంటే లైక్ లుక్ బ్రైట్గా ఉంటుంది క్లే చిప్స్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ కలర్ఫుల్గా ఉంటుంది, ప్లేఫుల్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ డిజైన్లో స్పార్కిల్ వేయడం కన్నా ఎక్కువ సాఫ్ట్ క్యూట్ ఫినిషింగ్ వస్తుంది ఈ క్లే చిప్స్ యాడ్ చేసినప్పుడు. సో మోస్ట్లీ నాకైతే ఈ క్లే చిప్స్ యూస్ చేయడమే చాలా ఇష్టం. నాకు సడన్గా అనిపించింది క్లే చిప్స్తో యూస్ చేస్తూ డిజైన్లో స్టడ్స్ చేద్దామని చెప్పి. సో అది నేను స్టార్ట్ చేశాను. ఇంకా నాకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లే చిప్స్ కావాలి కాబట్టి నేను ఇంకా అన్నీ కూడా ఆర్డర్ చేస్తూ వచ్చాను రీసెంట్ డేస్ నుంచి. నేను మీకు చెప్పాను కదా లైక్ డిజైన్ ఆర్ట్స్లోనే కాదు నెయిల్స్ ఆర్ట్స్లో కూడా ఈ క్లే చిప్స్ అనేది యూస్ చేస్తారు అని. లైక్ స్మాల్ స్టూడియో ఆర్టిస్టులు వాళ్ళు ఏం చేస్తారంటే నెయిల్స్కి ఎక్స్ట్రా గ్లో ఇవ్వడానికి ఈ క్లే చిప్స్ స్టిక్ చేస్తారు ఫస్ట్. దెన్ నెయిల్ పాలిష్ మీద అప్లై చేసి టాప్ కోట్ పెట్టినా చాలు. సో సూపర్ డిజైన్ అనేది వస్తుంది వాళ్ళకు కూడా. ఇది కూడా లైక్ క్లే చిప్స్ను కూడా ఒక నెయిల్ ఆర్ట్స్లో ఒక డిజైన్ లాగా మంచిగా చేస్తారనమాట. అండ్ కార్డ్ మేకింగ్ అండ్ స్క్రాప్ బుకింగ్లో కూడా ఈ క్లే చిప్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్లో, స్క్రాప్ బుక్స్లో స్మాల్ డిజైన్స్ యాడ్ చేయడానికి క్లే చిప్స్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. పేపర్ మీద గమ్తో స్టిక్ చేస్తే క్యూట్ అస్థెటిక్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అండ్ హెయిర్ క్లిప్స్ విషయానికి వస్తే మినీ DIY లవర్స్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అండ్ సింపుల్ ప్లెయిన్ ఫ్రేమ్ని క్లే చిప్స్తో డెకరేట్ చేస్తే న్యూ లుక్ వస్తుందన్నమాట. హెయిర్ క్లిప్స్ అండ్ సెట్స్, పిన్స్ ఇలా అన్నిట్లో కూడా యూస్ చేస్తారు. ఇప్పుడు మనం క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నేను మీషోలో తీసుకున్నవి సాఫ్ట్ క్లే చిప్స్ కాబట్టి డిజైన్లో డిజాల్వ్ అయ్యి డేంజర్ ఉండదు.
లాంగ్ లాస్టింగ్ కలర్ ఉంటుంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే ఆ రిజైన్ ఆర్ట్స్లో ఈ క్లే చిప్స్ యూస్ చేసే స్టడ్స్ అలా చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైట్ కలర్ చిప్స్ రిజైన్లో ఫేడ్ అవ్వవు, కలర్ అనేది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పీసెస్కి కూడా చాలా సేఫ్ అన్నమాట ఈ క్లే చిప్స్. అండ్ స్టోరేజ్ గురించి కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. క్లే చిప్స్ ఓపెన్ చేస్తే ఎయిర్లో డ్రై అయిపోతాయా, ఆ ఛాన్స్ ఉందా? సో ఆల్వేస్ జిప్ పౌచ్లోనే పెట్టి స్టోర్ చేస్తే లాంగ్ టైం పర్ఫెక్ట్గా ఉంటాయా ఈ క్లే చిప్స్? అలా చాలామందికి డౌట్ ఉండొచ్చు. బట్ నాకు 2 months అయింది, ఇంకా లుక్ ఫ్రెష్గానే ఉన్నాయి. నా హానెస్ట్ ఒపీనియన్ అయితే ఈ క్లే చిప్స్ మనం మంచిగా ఒక కవర్లో అలా లేదా బాక్స్లో అలా స్టోర్ చేసి పెడితే చాలు. లైక్ దుమ్ముకి ధూళికి అలా కొంచెం డస్ట్ అలా ఉన్న ప్లేస్లో పెడితే ఖచ్చితంగా ఏదైనా పాడైపోతుంది. సో ఈ క్లే చిప్స్ కూడా అంతే. ఇప్పుడు నేను రిజైన్ ఆర్ట్లో వేయడం ఎలా ఈ క్లే చిప్స్ అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అనేది మౌల్డ్లో మనం రిజైన్ లిక్విడ్ వేసిన తర్వాత ఒక 60% అలా డ్రై అవ్వడానికి దాన్ని అలా సెట్ చేసి పక్కన పెట్టేయాలి. సో ఒక 60% అనేది రిజైన్ అనేది కొంచెం హార్డ్ అలా అయిన తర్వాత లైట్గా క్లే చిప్స్ స్ప్రింకిల్ చేసాము అంటే నెక్స్ట్ అది నెక్స్ట్ లేయర్ రిజైన్ పోర్ చేస్తే చిప్స్ అనేది ఫ్లోట్ అవ్వకుండా మిడిల్లో అలా సెట్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఫైనల్ కోట్ గ్లోరీ ఫినిషింగ్ లుక్ అయితే ఇస్తుంది. అలా చేసినప్పుడు చిప్స్ ఎగ్జాక్ట్లీ రిజైన్లో మధ్య గ్లాస్ లుక్లో ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ మీ ప్రాజెక్ట్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అలాంటి టైమ్స్లో ఈ క్లే చిప్స్ యూస్ చేయాలి అంటే మీ ప్రాజెక్ట్స్కి ఎండ్ లుక్ చాలా క్యూట్గా ఉంటుంది ఈ క్లే చిప్స్ యూస్ చేసినప్పుడు. ఫ్లవర్స్, ఫ్రూట్స్, హార్ట్స్ మీకు నచ్చిన డిజైన్ బేస్ మీద మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ కాస్ట్ గురించి చెప్పాలి అంటే మీషోలో ఆల్మోస్ట్ 150 to 250 రేంజ్లో వస్తాయి ఇవి మనకి. అంటే మోస్ట్లీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ లేకపోవచ్చు, బట్ మనం ఎంత సెర్చ్ చేస్తే అంతగా మనకి కొన్ని దొరికే ఛాన్సెస్ ఉంటాయి. క్వాంటిటీ ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి, వెరైటీ అనేది బాగుంటుంది. అండ్ స్మాల్ బిజినెసెస్కి చాలా అఫోర్డబుల్ అని చెప్తాను నేను. ఏదైనా మనం రీసెర్చ్ చేసి తీసుకుంటేనే బెటర్. నేను రిజైన్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం పర్చేస్ చేయడం అలా స్టార్ట్ చేసినప్పుడు ఈ రిజైన్లో ఈ క్లే చిప్స్ యూస్ చేస్తారు అని నాకు తెలిసింది. అండ్ ఈ క్లే చిప్స్ నేను పర్చేస్ చేయాలని చాలా యూట్యూబ్ ఛానల్స్లో అలా అంతా చాలా సెర్చ్ చేశాను. రెఫరెన్స్ ఎవరన్నా అప్లోడ్ చేసి ఉంటారా, వీడియోస్లో ఏదైనా క్లే చిప్స్ గురించి చెప్పి ఉంటే అండ్ వాటి లింక్స్ ఇచ్చినా నేను పర్చేస్ చేయడానికి నాకు మంచిగా ఉంటుంది అని చెప్పి నేను చాలా అలా వీడియోస్ చూశాను. బట్ నాకు ఎవరు కూడా ప్రాపర్ లింక్ అయితే ఇవ్వలేదు. అండ్ ఒక్క చోట అయితే నేను ఆ వీడియోలో చాలా బల్క్గా చూపించారు, అమెజాన్లో తీసుకున్నాము అని చెప్పి. నేను వాళ్ళని కామెంట్ చేసి అడిగాను నాకు లింక్ ఇవ్వండి అని చెప్పి. బట్ అక్కడ కూడా నాకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. సో ఇంకా పర్సనల్లీ నేనే రీసెర్చ్ చేసి తీసుకోవడం బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా నేను బేసిక్గా ఫ్లిప్కార్ట్లో అండ్ మీషోలో, అమెజాన్లో పర్చేస్ చేయడానికి చూశాను. అమెజాన్లో ఇప్పుడు నాకు అంత మంచిగా అనిపించట్లేదు. యాప్ కూడా యూస్ చేయాలి అంటే కొంచెం డౌట్ వస్తుంది. మా రూమ్లో మేము కూడా ఏదన్నా ఆర్డర్ చేస్తే అది రాకుండానే డెలివరీడ్ అని ఇస్తుంది. అండ్ వాళ్ళకి కాల్ చేయడానికి, కాంటాక్ట్ అవ్వడానికి ఒక ప్రాపర్ ఆప్షన్ లేదు. సో అందువల్ల నేనైతే అమెజాన్లో ఏం పెట్టట్లేదు అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆర్డర్ చేశాను క్లే చిప్స్. అవి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను అండ్ అప్లోడ్ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను మీషో విషయానికి వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి లేవు. చాలా అంటే చాలా లిమిటెడ్గా ఈ క్లే చిప్స్ గురించి మీషోలో ఉన్నాయి. చిన్న వెరైటీస్ 150 రూపీస్కి ఒక క్వాంటిటీ అలా. బట్ ఇది ఒక్కటే నాకు చాలా ఎక్కువ బల్క్గా ఈ క్లే చిప్స్ దొరికేలా ఉన్నింది ఆర్డర్. నేను మీషోలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ క్లే చిప్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా నేను తీసుకున్నవి కాకుండా ఇంకా ఏమున్నాయి అలా అంతా చూస్తున్నప్పుడు నాకు ఇది ఒక్కటి కనిపించింది. 5 వెరైటీస్ ఆఫ్ బాక్సెస్లో ఇస్తారు అన్నప్పుడు ఓకే చూద్దాం ఒకసారి తీసుకొని అనేసి నేను తీసుకున్నాను. ఈ క్లే చిప్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే నాకు తీసుకోవడం బెటర్ అని అనిపించింది. 5 బాక్సెస్లో డిఫరెంట్గా చాలా వచ్చాయి. సేమ్ థీమ్లోనే అయితే అస్సలు లేవు, అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు. లాస్ట్ టైం నేను తీసుకున్న ప్రతిదీ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి అన్నీ కూడా సేమ్ అన్నీ ఫ్రూట్స్ రిలేటెడే ఇచ్చారు వాళ్ళు. సో వాటితో కంపేర్ చేస్తే ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ చాలా కలర్స్లో ఇచ్చారు మనకి క్లే చిప్స్.
సో నేనైతే ఇది పర్చేస్ చేయడం ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది వర్తి అనే చెప్తాను. ఇంకా నేను క్లే చిప్స్ గురించి చాలా తెలుసుకోవాలి అండ్ రీసెర్చ్ కూడా చేయాలి. లైక్ ఇంకా ఎన్నెన్ని మంచి ప్రోడక్ట్స్ మనకి మీషోలో ఒక రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి ఏంటి అని చెప్పి. బయట ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని నాకు ఒక ఐడియా లేదు. అందువల్లే నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి క్లే చిప్స్ నాకు డిజైన్స్లో దొరుకుతాయేమో అని చెప్పి. అండ్ చూసారు కదా, ఈ ఆర్డర్లో నాకు వచ్చిన 5 బాక్సెస్ క్లే చిప్స్ అండ్ అవి ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసుకోవడం మీకు డీటెయిల్గా చూపించాను. క్లే చిప్స్ యూజ్ చేసి రిజైన్ స్టడ్స్ ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. సో తప్పకుండా వెళ్ళి చూడండి ఈ ఛానల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.